గురుమౌఢ్యమి మరియు శుక్రమౌఢ్యమి అంటే ఈ ఉగాది నుండి చూస్తే మళ్ళీ మార్చి వరకు చూసి చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి గురుమౌఢ్యమి మే 3వ తారీఖు 2024 నుండి జూన్ 3వ తారీఖు 2024 ఒక మాసం పూర్తిగా ఉంటుందండి. ఈ సంవత్సరంలో 2 సార్లు ఈ యొక్క శుక్రమౌఢ్యం అనేది ఏర్పడుతుంది. 27 ఏప్రిల్ 2024 నుండి జూలై 11, 2024 మధ్యలో 2025వ సంవత్సరంలో 8th మార్చ్ నుండి 18th మార్చ్ 11 రోజుల పాటు కూడా శుక్రుడు మౌఢ్యం చెందడం జరుగుతుంది. ఏమి చేయకూడదు అని అంటే నిశ్చితార్థం చేసుకోకూడదు, వివాహం చేసుకోకూడదు, ఉపనయనం చేయకూడదు, శంకుస్థాపన చేయకూడదు, గృహప్రవేశం, దేవతా ప్రతిష్ఠ చేయకూడదండి. అదేవిధంగా కొత్త వ్యాపారం మొదలెట్టడం కావచ్చు, కొత్త ఆఫీసెస్ కూడా ఓపెన్ చేయకూడదు. ఇవన్నీ కూడా చేయకూడని పనులు. ఏమేమి చేసుకోవచ్చు అంటే అన్నప్రాసన, కిరాయి ఇంట్లోకి వెళ్ళటం, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఇల్లు లేదా అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇబ్బంది లేదండి. కొంతమంది గురుమౌఢ్యంలో వెహికల్స్ కొనుక్కోవచ్చు. శుక్రమౌఢ్యం ఎగ్జామ్షన్, శుక్రుడు వాహన కారకుడు కాబట్టి